హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి గ్రహణం రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన లాగైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసాను కదా, నిన్నటి వీడియోలో చూసినట్లయితే. ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడ సర్ది పెట్టేశానండి. గ్రహణం టైంలో అయితే ఏమీ ముట్టుకోకూడదు అలా ఇలా అంటున్నారు. సో ఇంకా సర్లే ఈ బట్టలు ఇలాంటివన్నీ కూడా సర్ది పెట్టేసినట్లయితే మనకి గ్రహణం విడిచిన తర్వాత క్లీనింగ్ ఒకటి అంటే తడిగుడ్లు ఒకటి పెట్టుకుంటే సరిపోద్ది కదా అన్నట్టుగా ఇంకా మొత్తం ఇంట్లో వర్క్ అంతా కూడా ఈ 2 అవర్స్లోనే చేసేసాను. లంచ్ అయిన తర్వాత వరుస పెట్టి గుమ్మాలన్నీ కూడా తుడుచుకొచ్చేసానండి. ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్లో అయితే వేసేసాను. ఇప్పుడు అవన్నీ తోమాలి. ఇంకా వంట చేశాను కదా, స్టవ్ అంతా కూడా నీట్గా సర్ఫ్ వాటర్ ఇటేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా గ్రహణం విడిచిన తర్వాత నార్మల్ వాటర్ చుమ్మేసి తడి క్లాత్తో తుడిచేసినట్లయితే స్టవ్ క్లీన్ అయిపోద్ది కదా. ఇంకా సింపుల్గా ఉంటుంది, వెంటనే వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా ఈ క్లీనింగ్ ఇవన్నీ కామన్ కదా, డైలీ చేసుకుంటాము. అంటే ఇప్పుడు ఏంటంటే గ్రహణం టైంలో ఏం చేయకూడదు అన్నట్టుగా కొంచెం త్వరగా చేసుకుంటున్నాను. లేకుంటే ఈవినింగ్ చేసే వర్క్ అంతా కూడా 3:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఆ టైంలో గ్రహణం కాబట్టి ముందుగానే చేసేస్తున్నాను. సో ఇంకా ఆ టైం అంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా. కానీ నాకైతే ఒకటి అర్థం అవటం లేదండి, గ్రహణం టైంలో ఏమీ ముట్టుకోకూడదు, ఏ పనులు చేయకూడదు, దేవుణ్ణే జ్ఞానించుకోవాలి, ఏదైనా మంత్రం పఠించాలి అలా చెప్తున్నారు కదా. సో కొన్ని నక్షత్రాల వాళ్ళు చూడకూడదు, కొన్ని రాశుల వాళ్ళు కొన్ని దానాలు ఇచ్చుకోవాలి అలా ఇలా చెప్తున్నారండి. ఓకే, అలాంటివి చేయటంలో తప్పులేదు. కానీ కొద్దిమంది మరీ చేదస్తంగా మరీ భయపెట్టేసి విధంగా చెప్తున్నారండి. అలాంటివి ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మన పిల్లల వరకు వస్తే ఇలాంటి గ్రహణాలు ఇలాంటివన్నీ కూడా ఒక మూఢనమ్మకం అన్నట్టుగా కొట్టుపడేస్తున్నారండి. ఈసారి గ్రహణానికి మా అబ్బాయికి నాకు మాటల యుద్ధమే జరిగిందండి చెప్పాలంటే. వాడు సైన్స్ పరంగా ఇదేం కాదు అంటాడు. నేనేమో ఈ పూజారులు చెప్పినవి, యూట్యూబర్లో కొంతమంది చెప్పినవి మాటలు ఉంటాయి కదా, అవన్నీ ఫోన్లో పెట్టి విను, వీళ్ళందరికీ పని లేక చెప్తున్నారని నేను. అదంతా ఒక పిచ్చమ్మ, ఏమీ కాదని వాడికి తెలిసిన సైన్స్ పరంగా వాడు గ్రహణం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా ఇసుకొచ్చేసిందండి. ఈసారి అయితే మా అబ్బాయితో వాదించలేకపోయాను నేను ఒక మాటలో చెప్పాలంటేని. కానీ వాదించినప్పటికీ కూడా కొన్ని మా అబ్బాయి చెప్పే వింటుంటే నిజమే కదా అనిపించిందండి. పూర్వం నుంచి కూడా గ్రహణం పట్టు ఇడుపు స్నానాలు అయితే చేసేవారంటండి. కానీ తినటం తాగటం ఇలాంటివి చేసేవారు కాదంట. ఎవరి పనులు వాళ్ళు అయితే చేసుకునేవారంటండి. ఇలా గ్రహణం టైంలో బయటికి రాకపోవటం, గ్రహణాన్ని చూడకపోవటం ఇలా అయితే ఉండేవి కాదంటే. కొద్దిమంది చూసేవారంటే. ఇప్పుడు కూడా మనకి న్యూస్ ఛానల్లోని లైవ్లు ఇస్తున్నారు గ్రహణం టైంలో, అవన్నీ చెప్తున్నారు కదండి. కానీ అయినప్పటికీ కూడా ఏ నక్షత్రానికి పడుతుందో అంటే ఏ రాశి వారికి పడుతుందో ఆ రాశి వాళ్ళు అయితే చూడకూడదు, ఏదైనా మంత్రం పట్టించుకుంటూ దేవుడిని అయితే జ్ఞానించుకోవాలని చెప్తున్నారు. మరి పూర్వకాలంలో వాళ్ళకి ఇలా పుట్టిన టైమింగ్స్ ఉండేవి కాదు. వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ జాతకాలు వాళ్ళకి ఏంటో తెలియదు కదండి అప్పట్లో. మరి పేరు బలాలను బట్టే పెళ్ళిళ్ళు అయితే చేసేవారు కదా. సో మరి అప్పుడు కూడా గ్రహణాలు పట్టేవి కదండి. వాళ్ళు ఏం చేసేవారా అని నాకు అనిపిస్తుంది మా అబ్బాయి చెప్తుంటే. మరి ఇప్పుడంటే మన నక్షత్రాలు, మన రాశులు చెప్పి ఈ విధానం ఇచ్చుకోండి, ఆ విధానం ఇచ్చుకోండి అని చెప్తున్నారు కదా. అప్పుడు నక్షత్రాలు, రాశులు ఇలాంటివి ఉండేవి. మరి అప్పట్లో వాళ్ళకి మరి జాతకాలే ఉండేవి కాదు కదండి. వాళ్ళు ఏం రాసి ఏం నక్షత్రం అని దానాలు ఇచ్చుకునేవారు, అవేమి ఉండేవి కాదు కదా. నిజంగా మా అబ్బాయి చెప్తుంటే నాకు అదే అనిపించింది. మరి ఇప్పటికి అమ్మ వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి, వాళ్ళెవ్వరికీ కూడా వాళ్ళ పుట్టిన టైమింగ్స్ కానీ వాళ్ళు ఎప్పుడు పుట్టారో ఇలాంటివి ఏం తెలియదు. అందువలన వాళ్ళకి ఏం రాసో ఏం నక్షత్రం ఇవి కూడా తెలియదు కదండి. వాళ్ళు ఏ గ్రహణం పట్టినా ఏమీ చెయ్యరు. ఇంకా అలా నక్షత్రాలు, రాశి ఫలాలు తెలియని వాళ్ళని పక్కన పెట్టేస్తే మరి తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు హిందువులుగా ఉండి క్రిస్టియన్స్లోకి వెళ్తున్నారు. కొద్దిమంది ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఇదే భూమి పైన ఉంటున్నారు. వాళ్ళు మనం ఉన్న ప్లేస్లోనే ఉన్నారు. మరి వాళ్ళకు కూడా గ్రహణం వర్తిస్తుంది కదా. వాళ్ళకి నక్షత్రాలు, జాతకాలు ఉంటాయి కదండి. తెలియని వాళ్ళు పక్కన పెట్టేస్తే తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇలాంటివి ఏమి ఇచ్చుకోరు కదా. నిజంగా ఇవన్నీ మా అబ్బాయి నన్ను ఆ రోజు అడుగుతుంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. అసలు ఆడడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబే లేదు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది అంతే అన్నట్టుగా చెప్పాను నేనైతే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, చేసుకోలేని వాళ్ళకి చేసుకోలేనంత. ఒరే నన్నైతే బుర్ర తినకరా అని అయితే చెప్పానండి. కానీ ఒకసారి నేను వీడియోస్లో చూసాను, ఇలా గ్రహణం అప్పుడే హైదరాబాద్లో అనుకుంటానండి, ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకు కూడా ఆ టైంలో పిలిచి ఫుడ్ పెట్టి ఏదో కొన్ని చెప్పారు. గ్రహణం అంటే అది ఇది పిల్లలు అవుటిగా పుట్టడం ఇలా ఏమీ ఉండదని. కానీ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చెప్పాను
చెప్పాను కదండి 2 గ్రహణాలు ఇలా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం 8దో నెలలో ఒకటి, 9దో నెలలో ఒకటి పట్టాయండి. 2 కూడా 4, 5 అవర్సే పట్టాయి. ఎక్కువ టైమే ఇలాగే పట్టాయన్నమాట. సో, ఆ టైంలో నాతో పాటుగానే మా ఇంటి ఎదురు అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీగా ఉందండి. ఆ అమ్మాయి నాకంట కూడా ఒక 15 డేస్ ముందుమాట. సో, ఆ అమ్మాయి గ్రహణం టైంలో ఇంట్లో అటు ఇటు తిరగడం, లేసి కూర్చోవటం, పడుకోవటం అలా అయితే చేసిందంటండి. సో, నన్నైతే మా అత్తయ్య గారు, అమ్మ కూడా గ్రహణానికి హాఫ్ అన్ అవర్ ముందు బెడ్ మీద పడుకోబెట్టి గ్రహణం విడిచాక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పైకి లేవతీసేవారండి. సో, అప్పటి వరకు కూడా అలా ప్రెగ్నెన్సీగా ఉండి ఎల్లకిత్తలాగే పడుకునేదాన్ని. ఇంకా నడుము బాధొచ్చేసి, అరికాళ్ళు మంటలు, వీపంతా మండిపోయినా కూడా అసలు పైకంటూ లేవనిచ్చేవారు కాదు. అత్తయ్య గారే పాపం ఇలా నడుం కింద చేతులు పెట్టి లేపటం, అమ్మ అయితే కాళ్ళు అరిచేతులు ఇలా పెట్టి కూర్చోవటం అలా చేసేది. 2 గ్రహణాలకి కూడా చాలా ఇబ్బంది పడిపోయానండి. అయినప్పటికీ కూడా అసలు లెగిసి కూడా కూర్చొనివ్వలేదు నన్నైతే. కానీ మా ఇంటి ఎదురు అమ్మాయి నాతో పాటు అయినా కూడా ఇంట్లో అంతా తిరిగిందంట. అంటే తిరగడం అంటే బయటకు రాకుండానే కొంచెం మంచం మీద పడుకోవటం, లెగిసి కూర్చోవటం అలా అయితే చేసిందని. నన్నైతే పక్కకు కూడా ఒత్తికెళ్ళనివ్వలేదండి. అంటే మనం ఒక్క పక్కన నెల్లకితలా పడుకోలేం కదా ఎక్కువ టైము, అది కూడా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు. కొంచెం ఇటు పక్కకు ఒత్తికెళ్తానంటే నువ్వు తిరగకూడదు అనేవారు. అంటే ఏ చెవ్వైనా మడత పడిపోతే పుట్టి బిడ్డకి చెవ్వు అంటుపోయి వస్తుందంట. మనం పొరపాటుని ఏ కంటి మీదైనా ఇలా పాముకుంటే కళ్ళు మూసిపోతాయని, నిద్రపోదామంటే నిద్ర వచ్చేస్తుంటే నిద్రపోనిచ్చేవారు కాదు. కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచే చూడాలనేవారండి. అప్పుడు అనిపించింది అయ్య బాబోయ్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గ్రహణం పడితే ఎంత ఇబ్బందా అని. మా ఇంటి ఎదురు అమ్మాయి అయితే సేమ్ నాకులాగా అయినప్పటికీ కూడా తనైతే ఇంట్లో అటు ఇటు తిరగటం అవన్నీ చేసిందంట. గ్రహణం విడిచాక వాళ్ళ అక్క వాళ్ళైతే చెప్పారు. మరి నన్ను ఎందుకు ఇలా చేశారు అంటే, జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా గుబుక్కుని గిల్లినా, కళ్ళు గట్ట నలుపుకున్న పిల్లలకి అవన్నీ అవిటిగా వస్తుంటాయి, భయం, అలా చేయకూడదు తెలుసనైతే చెప్పేశారండి. కానీ మా ఇంటి ఎదురు అమ్మాయికి నాకు సేమ్ కదా! మరి తనైతే అటు ఇటు తిరిగింది కదా! అనేసి అయితే నేను క్వెషన్ చేశానండి వాళ్ళని. వాళ్ళు ఏం చెప్పారంటే లేత కడుపప్పుడైతే అంటే మనకి 3 నెల, 4 నెల, 5 నెల ఇలాంటి టైంలో అయితే ఇంకా బిడ్డకి అవయవాలు ఏర్పడవు కదమ్మా ముద్దగా ఉండటం వల్ల. ఆ టైంలో ఏమైనా ఇలా గ్రహణాలు పడితే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి 8దో నెలకి, 9దో నెలకి అంటే అవయవాలన్నీ ఏర్పడిపోతాయి. ఇంక ఈ టైంలో పిల్లలకి ఎటువంటి లోపాలొచ్చే ఛాన్సెస్ లేవు అనైతే వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారండి. అయినప్పటికీ కూడా నన్నైతే 2 గ్రహణాలకి అలా 4, 5 అవర్స్ అయితే పడుకోబెట్టి ఉంచారు. అంతలా 2 గ్రహణాలకి అత్తయ్య గారు, అమ్మ అంత జాగ్రత్తగా చూసినప్పటికీ కూడా మా అత్తయ్య గారికి బాబు పుట్టిన తర్వాత కూడా ఇంకా డౌటేనండి. మా అబ్బాయి పుట్టగానే ఏడవలేదు. డాక్టర్ గారైతే కాళ్ళు పట్టుకుని ఈపు మీద కొట్టారు. 2 దెబ్బలేస్తే అప్పుడు ఏడ్చాడు. ఏడవగానే మా అత్తయ్య గారు తీసుకున్నారు బాబుని. నర్సులు అడుగుతున్నా కూడా ఇవ్వకుండా బాబు కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ చెక్ చేసేస్తున్నారు. డాక్టర్ గారు అడిగారు, "ఎందుకమ్మా అలా చూస్తున్నావంటే?" "గ్రహణాలు పట్టాయి కదండీ! ఏమైనా తొర్రులు ఏమైనా వచ్చాయేమో" అంటే డాక్టర్ గారు ఒక చిన్న నవ్వు నవ్వేసి ఒకే ఒక్క మాట అన్నారు, "నేను అన్ని మతాల వాళ్ళకి పురుళ్ళొస్తానమ్మా. హిందువులు ఒక్కళ్ళకే కాదు. కానీ వాళ్ళకి లేని గ్రహణం మీకే ఎందుకు పడుతుంది" అని అయితే అడిగారండి. సో, ఇంకా ఆ మాటకి ఆన్సరే లేదు. ఇంకొకటి కూడా అన్నారు, "మరి రోడ్ సైడ్ పాకల్లో ఉన్న వాళ్ళు గ్రహణం టైంలో ఎక్కడికి వెళ్తారమ్మా? అందరికీ అన్నీ ఉండవు కదా!" అన్నట్టు కూడా అన్నారండి. ఇవన్నీ కూడా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చెప్పారు డాక్టర్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో గ్రహణాలొచ్చాయి. గ్రహణాలు పట్టిన ప్రతిసారి కూడా నాకు డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనమేనేమో ఇలా అన్నీ పట్టించుకుంటాము, ఏమీ ఉండదేమో పట్టించకపోతే అనిపిస్తది కానీ, మళ్ళీ నాకే అనిపిస్తదండి తెలియకుండా ఏదైనా చేశామంటే అది తప్పు కింద ఉండదు కానీ, తెలిసి చేయకూడదు అన్నప్పుడు మనం పనులు చేయటం, ఇంట్లో వర్క్ చేసుకోవటం ఇలాంటివి గ్రహణం టైంలో చేయకూడదు అంటున్నారు కదా! వీలైతే భక్తికి సంబంధించినవి వినటం, లేకుంటే లలిత సహస్రనామ పారాయణం ఇలాంటివి చేయమని చెప్పారు కదా! సర్లేరా టీవీలో అయినా కాసేపు ఏదైనా మూవీ పెట్టు, చాలా టైం ఉంది కదా! ఇంక 6 అయిన తర్వాత అప్పుడు లలిత పారాయణం చేసుకుందామని అయితే చెప్పానండి. సో, దానికోసం అనేసి మా అబ్బాయి అంత మాటలతో నన్ను ఇసిపించేశాడు. ఫైనల్‌గా వాడికి ఏదో మూవీ కొత్తగా రిలీజ్ అయిందంట కదా! ఈ మధ్య కాలంలో మనకి పాకిస్తాన్‌కి యుద్ధాలకు సంబంధించింది ఏదో ఆ మూవీ పెట్టాడండి. నిజంగా అలాంటి టైంలో అలాంటి మూవీలు చూడకూడదురా బాబు, పోనీ టీవీ అయినా కట్టిపడేయి అన్నా కూడా వినకుండా అదే మూవీ అయితే పెట్టాడండి. చాలా చిరాకుగా అనిపించింది. నిజంగా వాడికి ఆ మూవీ నచ్చొచ్చు కానీ ఆ టైంలో చూడకూడదు అన్నట్టుగా నేనమాట. సో, ఇంకా ఈలోపు మా ఇంటి ఎదురు బాబు అయితే వచ్చాడు. సో, ఇంక వాడు ఇంట్లో పాపం ఉండటం వల్ల తిక్కొచ్చేస్తది కదా పిల్లలకి. ఇంక అప్పటికే టైం 6:30 అలా అయిందండి. ఇంక వాళ్ళ మమ్మీ అయితే తీసుకొచ్చి కాసేపు ఆడిపించమని అయితే ఇచ్చింది. ఈ బుడ్డోడితో కాసేపు అయితే ఆడుకున్నాము. మా ఇంటి ఎదురు ఫ్లాట్ పక్కన ఇంకొక ఫ్లాట్ అయితే ఖాళీ చేసి కింద ఫ్లోర్‌లోకి వెళ్ళిపోయారండి.
వాళ్ళైతే గ్రహణం టైంలో ఫుల్ సామాన్లు మోసుకుంటూనే ఉన్నారు. అలాగే కొంతమంది ఫ్లాట్‌లో వాళ్ళు పైనుంచి బట్టలు తెచ్చుకోవటం ఇలాంటి పనులైతే చేసుకున్నారండి. మరి వాళ్ళందరికీ గ్రహణం అని తెలుసో తెలీదో నాకైతే తెలీదు కానీ మా వాడైతే నా బుర్ర తిన్నాడండి. "వెళ్ళమ్మా చెప్పురా సామాన్లు మోసుకోకూడదు, ఏ పనులు చేసుకోకూడదు, గ్రహణం వాళ్ళకి తెలీదేమో, నీకు తెలుసు కదా అన్నీని ఎళ్లి వాళ్ళకి చెప్పు" అనేసైతే అన్నాడండి. నాకెందుకురా వాళ్ళ గొడవ, నా వరకు నేను చూసుకుంటానని అయితే చెప్పాను. మేమైతే మార్నింగ్ నుంచి 2:30 వరకు కూడా ఇంట్లో వర్క్స్ అన్నీ పూర్తి చేసేసుకొని కరెక్ట్‌గా 3కి అయితే ఇంకా టీవీ దగ్గర అయితే సెటిల్ అయిపోయామండి. ఇంకా 7 వరకు కూడా ఇంకా అలా టీవీ దగ్గరే ఉండిపోయాము. అయినప్పటికీ కూడా మా అబ్బాయి, "అమ్మ గ్రహణం మనకు 1 అవరే అమ్మ, నువ్వు 3 నుంచి కూడా ఇక్కడ కూర్చోబెట్టావు" అంటూనే ఉన్నాడండి. సో, ఎలాగైతే వాడికి నచ్చిన సినిమా చూసి నాకు తలనొప్పి తెప్పించేశాడు. కానీ ఒకటండి, గ్రహణం టైంలో ఏం తినకూడదు, తాగకూడదు అంటారు కదా! ఇలాంటి చిన్న పిల్లలైతే అంత టైం ఉండలేరు కదా! వీళ్ళకైతే వస్కమ్ ఉంటది కదా! అది కొంచెం అరగదీసి నాలుకకి రాసినట్లయితే ఆ టైంలో ఫుడ్ పెట్టినా, పాలు పట్టించినా, వాటర్ పట్టించినా కూడా వాళ్ళకి కడుపు నొప్పి రాకుండా ఉంటదటండి. సో, అలా అయితే చెయ్యాలంటే వీడికి కూడా వాళ్ళ అమ్మ అలాగే చేసింది. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. ఇది ఎంతవరకు కరెక్టో కాదో నాకైతే తెలీదు కానీ, నేను ఈ విషయం అయితే చాలా మంది దగ్గర ఇన్నాను. గ్రహణం టైంలో తినకూడదు, తాగకూడదని ఎంత ఇదిగా చెప్తారో, గ్రహణం టైంలో తింటే కొన్ని సమస్యల్ని నివారించొచ్చంట. అది కూడా డేట్స్ వచ్చినప్పుడు చాలా మందికి కడుపులో నొప్పొస్తూ ఉంటదండి. ఇంకా తట్టుకోలేని నొప్పొచ్చేస్తూ ఉంటది. అలాంటి వాళ్ళు కరెక్ట్‌గా గ్రహణం పట్టే టైంకి కానీ, డేట్ అయ్యుంటే ఆ రోజుకి 1 కానీ, 2 కానీ అలా అవుతది కదా! అలా అవినప్పుడు కరెక్ట్‌గా గ్రహణం పట్టే టైంకి ఫుడ్ తింటేనంటండి ఆ కడుపులో నొప్పి తగ్గిపోద్దంట. ఇంక లైఫ్‌లో ఎప్పుడూ ఆ డేట్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పే రాదంటండి. ఇదైతే నేను చాలా మంది నోటంట ఇన్నాను. సో, కానీ మరి ఎవరైనా చేశారో చేయలేదో నాకైతే తెలీదండి మాక్సిమం. ఎందుకంటే నాకు ఎక్కువ కడుపులో నొప్పి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్పేవారు. గ్రహణం పట్టినప్పుడు ఆ టైంలో డేట్ అయ్యుంటే కనుక ఖచ్చితంగా అన్నం తిన్నట్లయితే తర్వాత నుంచి డేట్స్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి రాదని అయితే చెప్పారండి. సో, చాలామంది చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. నార్మల్‌గా అయితే తినం, తాగం కదా! కానీ డేట్స్ వచ్చిన వాళ్ళు తిన్నా, తాగినా కూడా వాళ్ళకి నొప్పి అయితే ఉండదని చెప్పారండి. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదండి. మరి ఎవరైనా తిన్నవాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలీదు. చాలామంది అయితే చెప్పేవారు. గ్రహణం విడిచిన తర్వాత స్నానాలు చేసేసి హౌస్ అంతా కూడా తడి పెట్టేసి వంటగది కూడా ముందే క్లీన్ చేసి పెట్టాను కదండీ! మళ్ళీ తడి క్లాత్‌తో మొత్తం అంతా తుడిచేసాను. అప్పటికే టైం వచ్చేసి 8:45 9 అయిపోయిందండి. సో, ఇంకప్పుడు వంట చేసేద్దాం. అది కూడా ఉప్పిండి చేసేస్తే త్వరగా అయిపోద్ది కదా! తినేయొచ్చు అనుకున్నాను. కానీ మా అబ్బాయి అయితే నాకు పూరి కావాలి, పూరితో పాటు పూరి కూర కూడా చెయ్యి మమ్మీ, నాకు తినాలనిపిస్తుంది అన్నాడు. ఒరేయ్ ఇప్పుడేంట్రా, రేపు మార్నింగ్ చేస్తానులే, ఇంక ఇప్పుడు లేట్ అయిపోయింది కదా! అంటే లేదు నేను బయట నుంచి తెచ్చుకుంటాను, నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది అన్నాడు. ఎందుకురా గ్రహణం విడిచాక బయట నుంచి నేనే చేస్తానులే ఇంక లేట్ అయినప్పటికీ అన్నట్టుగా ఇంకొక పక్కన పూరి పిండి కలిపేసి ఇంకా కర్రీ చేసేసి పూరీలు అయితే చేసేసాను. అంతే మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.